గతం గతః, పోయిన కాలం ఎటు తిరిగి రాదు. కానీ చేసిన తప్పులు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక తప్పిదాలు చేయొద్దు అనుకుంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటి? ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మీ జీవిత లక్ష్యాలు, కోరికలు సాధించడానికి మీరు ఎంత సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా మదుపు చేయాలి చెప్పే సారాంశమే ఫైనాన్షియల్ ప్లానింగ్. మీరు గత సంవత్సరంలో బడ్జెట్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయకపోవడం వల్లే ఆర్థికంగా నష్టపోయారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరియు ఒత్తిడిని జయించలేకపోయారు. మరి ఈ సంవత్సరం 2025లో అలా జరగొద్దు అంటే నేను చెప్పబోయే ఈ 13 అంశాలను ఫైనాన్షియల్ ఆడిటింగ్ చేయడం వల్ల రానున్న అప్పుల బారి నుండి, ఇబ్బంది నుండి, ఒత్తిడి నుండి తప్పించుకోగలరు. మొదటి తప్పిదం, మీరు బడ్జెట్ను రూపొందించలేదు మరియు అనుసరించలేదు. బడ్జెట్ లేకుండా మీ యొక్క ఖర్చులు ఎక్కడ పెట్టారో, ఎందుకు పెట్టారో అనే ఒక అవగాహన మీకు రాదు. కాబట్టి బడ్జెట్ ప్లానింగ్ చేయాలి. మీకు వచ్చే ఆదాయం ఎంత, మీకు పోయే ఖర్చులు ఎంత, మిగులెంత, ఇవన్నీ మీకు తెలిసి ఉన్నట్లయితే మీరు మదుపులు చేసి బంగారు భవిష్యత్తు వైపు వెళ్ళే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ప్రతి దేశానికి బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ద్వారా ఆ దేశము ఎదుగుదలపై ఆధారపడి ఉంటుంది. అలాగే మీ ఎదుగుదల మీ బడ్జెట్ పైన ఆధారపడి ఉందని మాత్రం మర్చిపోకండి. రెండవ తప్పు ఏమిటంటే జీతం మీదనే ఆధారపడ్డారు. మీరు ప్యాసివ్ ఇన్కమ్ వైపు చూడకుండా శాలరీ మీద జీవితాన్ని గడిపేస్తున్నారు. అలా ఉండరాదు. మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. మూడవది, ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ అంటే 6 నెలలకు తగ్గ మీ యొక్క కుటుంబ ఖర్చులకు మీరు ఏర్పాటు చేసుకోలేకపోయారు కాబట్టి ఆర్థికంగా మీరు చితికిపోయారు. ఉదాహరణకి నా యొక్క కుటుంబ ఖర్చులు 20,000 అనుకుంటే మినిమంగా 60,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. 1,80,000 మ్యాక్సిమం ఉంటే ఇంకా మంచిది. నాలుగవది, సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ రెండు ఒకటే అనుకున్నారు. సేవింగ్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్ అకౌంట్ మరియు ఎన్పిఎస్, సుకన్య సమృద్ధి, పోస్ట్ ఆఫీస్ పథకాలు. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్స్ మీద మరియు ఓపెన్ ప్లాట్స్ మీద లేదా రిట్స్ మీద మనకు వచ్చే రాబడి అధికంగా ఉంటుంది. ఈ రెండు మాత్రం ఒకటి కాదు, అది మీరు గుర్తించాలి. ఐదవది, ద్రవ్యోబలం అంటే ఇన్ఫ్లేషన్. రేట్స్ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. మనకు చిన్నప్పుడు పెన్ను 5 రూపాయలకు వచ్చేది, ప్రస్తుతం వస్తుందా? మినిమం 10 రూపాయలు పెడితే కానీ మంచి పెన్ను రావట్లేదు. అలాగే ఆ యొక్క ఇన్ఫ్లేషన్ మనం మర్చిపోవడం వలన మీరు ఎంత సేవింగ్స్ చేసినా అది మీకు కనబడదు. ఆరవది, రిస్క్ సామర్థ్యాన్ని మీరు తెలుసుకోలేదు. అంటే ఎలాగంటే ఇప్పుడు నా వయస్సు 42 సంవత్సరాలు. నా యొక్క రిస్క్ సామర్థ్యాన్ని నేను కనుగోవాలంటే 100 మైనస్ నా ఏజ్ 42 ఇయర్స్ మైనస్ చేస్తే వచ్చే 58% నా రిస్క్ సామర్థ్యం. అంటే నేను 58% ఈక్విటీ మార్కెట్లో పెట్టవచ్చు, మిగతాది డెప్ట్ మార్కెట్లో పెట్టాలి. మరియు కొంతమంది ఒక కారు కొన్నాక అతని పేరు మీద మరో కారు కొనడం, ఇది కూడా రిస్కే. ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాక మళ్ళీ అతని పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇవన్నీ రిస్క్లే. అంటే ఇక్కడ మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఏమి రాదు, వచ్చే రిటర్న్స్ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇంకా వేరే యొక్క ఆప్షన్స్ మీరు వెతకాలి. మీరు ఎంత సేవింగ్స్ చేసినా ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 1,50,000 వరకు మాత్రమే ఏటీసీ కింద మీకు బెనిఫిట్ వస్తుంది. ఏటీడీ కింద 25,000 నుండి 1,00,000 వరకు రావచ్చు. ఏడవది, మీ యొక్క లక్ష్యాల మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఉదాహరణకి మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసము, మ్యారేజెస్ కోసము, మీ కుమారుడు బిజినెస్ ప్రారంభించాలంటే క్యాపిటల్ కోసము, మీ యొక్క రిటైర్మెంట్ కోసము, విహార యాత్రల కోసము మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. మీ టార్గెట్స్, ఎయిమ్స్, ఆబ్జెక్షన్స్ స్మార్ట్గా ఉంటే సరిపోదు, వాటిని ఆలోచించి అమలులో పెట్టాలి. అప్పుడే ఫలితం మీకు దక్కుతుంది.
8వది ఇన్వెస్ట్మెంట్ మరియు ఇన్సూరెన్స్ ఒకటే అని భావించడం. ఇది చాలా పెద్ద తప్పు. మనకు ఇన్వెస్ట్మెంట్ కాంపోనెంట్ను ఇన్సూరెన్స్తో కలిపి చెబితే చాలా బాగా ఉంటుంది, కానీ అది కరెక్ట్ కాదు. 9వది తగినంత ఆరోగ్య బీమా పథకం తీసుకోకపోవడం. ఒకవేళ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా వాటిలో ఎన్ని డే కేర్ ప్రొసీజర్స్ కవర్ అవుతున్నాయి, మీ వద్ద సమ్ ఇన్సూర్డ్ ఎంత ఉంది, ఫ్యామిలీ ఫ్లోటర్ కవర్ అయిందా, ట్యాక్స్ బెనిఫిట్ అప్లికేబుల్ అయిందా, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ అవుతుందా, అంబులెన్స్ ఎక్స్పెన్సెస్ వస్తుందా, కోపే ఉందా, వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి. 10వది అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేశారా? ఇది కూడా ఒక పెద్ద తప్పుదమ్మే. చాలామంది అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్లోను ఆన్లైన్ ట్రేడింగ్లోను ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక అప్పును తీర్చడానికి మరొక అప్పును ఇలా చేస్తూ వారు అప్పుల ఊబిలో పడిపోతున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం అప్పులు చేయకండి. 11వది అనవసరపు విలాసాల కోసము డబ్బు ఖర్చు పెట్టడం. ఉదాహరణకి ఆల్రెడీ మీ దగ్గర ఒక కారు ఉంది, మరొక కారు కొనడం. అవసరం లేకపోయినా ఆల్రెడీ ఒక ఫ్రిడ్జ్ ఉంది, కొనడం. ఆహార పదార్థాల మీద, విహార యాత్రల మీద, ఎంటర్టైన్మెంట్ కోసం మీ యొక్క దుస్తుల పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి, అది మంచిదే, కానీ అనవసరపు ఆర్భాటాలకు పోకండి. 12వది అవసరం లేని లోన్స్ తీయడం. ఉదాహరణకి పర్సనల్ లోన్, ఇన్స్టా లోన్, జంబో లోన్, క్రెడిట్ కార్డు మీద లోన్, క్రెడిట్ కార్డు వాడడం. ఇలా లోన్స్ చేసుకుంటూ పోతుంటే మీకు తెలియకుండానే ఒకరోజు అప్పుల ఊబిలో మీరు ఇరుక్కపోతారు. అప్పులు తీసుకొని ఆస్తులను సృష్టించడం మాత్రం మంచి పనే, కానీ అప్పులు తీసుకొని అనవసరపు ఖర్చులు చేయకండి. 13వది గురువుని గుర్తించలేకపోవడం. పెద్దలు అన్నారు, గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు ప్రతి ఒక్కరికి అవసరం. ప్రస్తుతం ఆర్థిక, లైంగిక, డిజిటల్ విద్యకు ప్రతి ఒక్క గురువు మనకు అవసరమే. వారు చెప్పే సలహాలు, సూచనలు మనం పాటించినట్లయితే మన యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది. అదే కదా కావాల్సింది. సుఖమయ జీవనం, సుఖమయ మరణం, ఇదే మనకు గీత బోధిస్తుంది. ఉచిత సలహాలను ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే దీర్ఘకాలికంగా మీరు బాధపడతారు. కాబట్టి గురువుకి గురు దక్షిణలాగా సలహాలు తీసుకున్నట్లయితే రుసుము ఇచ్చి సలహాలను తీసుకోండి. తద్వారా అవి రాణిస్తాయి, మీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది. చివరిగా మీరు కొన్నిట్లకు ఎస్ చెప్పాలి, కొన్నిట్లకు నో చెప్పాలి. ఎస్ ఎక్కడ చెప్పాలి, నో ఎక్కడ చెప్పకూడదు, ఇవి మీరు బాగా తెలుసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థిక భరోసాకు డోకా లేదు. వచ్చే 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందము, ఆరోగ్యము, ఆర్థికంగా అందరూ ఎదిగి హ్యాపీగా ఉండాలనేది మా యొక్క కోరిక. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.